అందరికీ నమస్కారం. నిహారస్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. మనం క్రిస్టల్స్ గురించి మాట్లాడుకుంటూ లాస్ట్ వీడియోలో ఎమెథిస్ట్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం బ్లాక్ టర్మలైన్ అనే క్రిస్టల్ గురించి తెలుసుకుందాం. బ్లాక్ టర్మలైన్ అనేది సింపుల్గా డీప్ బ్లాక్ కలర్లో ఉండే బ్యూటిఫుల్ క్రిస్టల్స్లో ఒక రక్షణ కోసం లేదా ఒక సపోర్ట్ కోసం ఎక్కువగా మాట్లాడుకునేటటువంటి స్టోన్స్లో ఇది కూడా ఒకటి. అసలు బ్లాక్ టర్మలైన్ అంటే ఏంటి? ఇది ఒక నేచురల్ మినరల్ క్రిస్టల్. దీని డార్క్ బ్లాక్ కలర్ వల్లది చాలా యూనిక్గా కనిపిస్తూ ఉంటుంది. ట్రెడిషనల్ క్రిస్టల్ బిలీఫ్స్లో బ్లాక్ టర్మలైన్ను గ్రౌండింగ్ మరియు స్టెబిలిటీ కోసం సంబంధించినటువంటి క్రిస్టల్గా భావిస్తారు. ఇది ఎందుకు ప్రత్యేకమైంది? మన చుట్టూ చాలా రకాల సిట్యుయేషన్స్, ఎమోషన్స్, ఎనర్జీస్ ఉంటాయి. అలాంటి సమయంలో మనం బౌండరీస్ని గుర్తు చేసుకోవడం, మన పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ బ్లాక్ టర్మలైన్లో చాలామంది తమ పర్సనల్ స్పేస్లో ఒక ప్రొటెక్టివ్ రిమైండర్గా ఉంచుకుంటారు. ఇది నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా తొలగిస్తుందని సైంటిఫిక్గా ఎవిడెన్స్ లేదు, కానీ స్పిరిచువల్గా లేదా సపోర్టివ్ టూల్గా మాత్రమే మనం చూడాలి. దీన్ని మనం ఈ బ్లాక్ టర్మలైన్ను ఏ విధంగా ఎలా ఉపయోగించాలి? మనకు నచ్చినటువంటి విధంగా చాలా సింపుల్గా దీన్ని ఉపయోగించవచ్చు. వర్క్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు, మెడిటేషన్ స్పేస్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో ఒక పీస్ఫుల్ కార్నర్లో ఉంచుకోవచ్చు, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బ్లాక్ టర్మలైన్ క్రిస్టల్ను మనతో పాటు తీసుకుని వెళ్ళవచ్చు. అయితే క్రిస్టల్ ఉపయోగించడం కంటే మన డైలీ హ్యాబిట్స్, పాజిటివ్ థింకింగ్ మరియు హెల్తీ బౌండరీస్ కూడా చాలా ముఖ్యమైనవని మనం గమనించాలి. అది ఒక సపోర్టివ్ టూల్గా మాత్రమే ఉంటుంది. గ్రౌండింగ్ అంటే ఏంటి? బ్లాక్ టర్మలైన్తో పాటు మనం తరచుగా వినేటటువంటి మాట గ్రౌండింగ్. అసలు గ్రౌండింగ్ అంటే ఏంటి? గ్రౌండింగ్ అనేది మన థాట్స్లో కాకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి ప్రయత్నించడం. ఉదాహరణకి కొన్ని నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోవడం, డీప్ బ్రీతింగ్ చేయడం, నేచర్లో కొంత సమయం గడపడం, ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ మనతో మనం కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి. కాబట్టి బ్లాక్ టర్మలైన్ అనేది మనకి ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటంటే, బ్లాక్ టర్మలైన్ను చూసినప్పుడల్లా ఒక చిన్న రిమైండర్గా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఎనర్జీని క్యారీ చేయవలసినటువంటి అవసరం లేదు. నీ పీస్కి కూడా వాల్యూ ఇవ్వాలి. మన యొక్క ప్రశాంతతకి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. మనం జీవితంలో అందరినీ మార్చలేం, కానీ మన బౌండరీస్ని మనం చూస్ చేసుకోవచ్చు. చివరిగా బ్లాక్ టర్మలైన్ మ్యాజికల్ క్రిస్టల్ అని కాకుండా మన ప్రొటెక్షన్, గ్రౌండింగ్ మరియు పర్సనల్ బౌండరీస్ని గుర్తు చేసే ఒక బ్యూటిఫుల్ క్రిస్టల్గా మనం చూడవచ్చు. కాబట్టి ఈ నిహారస్ క్రిస్టల్ జర్నీలో నాలెడ్జ్లో బ్లాక్ టర్మలైన్ గురించి మనం తెలుసుకున్నాం. ఇది మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని మీరు ఎక్కడ పెట్టారో, ఎలా ఉపయోగిస్తున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని సింపుల్ క్రిస్టల్ నాలెడ్జ్ కోసం నిహారస్ని ఫాలో అవ్వండి. ఈ జర్నీని కంటిన్యూ చేయండి. స్టే గ్రౌండెడ్, స్టే పీస్ఫుల్ అండ్ ప్రొటెక్ట్ యువర్ పీస్. నిహారస్. మరో